బాలరాజు చిన్నీని చూస్తూ ఎలా ఉండాల్సిన పిల్ల ఎలా అయిపోయింది, నా కోసం ఇక్కడికొచ్చి కష్టాలు అనుభవిస్తుంది. గిన్నెలు కడుక్కుంటూ, వంట చేసుకుంటూ, తనకు సాధ్యం కాని పనులు కూడా తను చేస్తూ, నా కోసం ఇలా కష్టాలు పడుతూ ఉంది. వాళ్ళ అమ్మ చెప్పినట్టు నాతో ఉంటే తను ఖచ్చితంగా తన జీవితం నాశనం అయిపోతుంది. అలా ఉండకూడదు, స్కూల్‌కి వెళ్ళాలన్నట్టు కోరుకుంటాడు. అయితే టిఫిన్ చేసి బాలరాజుకి తినిపిద్దామని చూస్తే అలిగి టిఫిన్ చేయడు. నువ్వు స్కూల్‌కి వెళ్తే కానీ నేను తినను అన్నట్టు మొండికేస్తాడు. సరే స్కూల్‌కి వెళ్తానని చెప్పని చక్కగా రెడీ అయ్యి వస్తుంది పాప. ఇక చిన్నిని చూసి, ఎంత అందంగా, ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి. నేను కావాల్సింది, నేను కోరుకున్నది కూడా ఇదేను. నువ్వు స్కూల్‌కెళ్ళు అనైతే చెప్పి ఇక వెళ్తూ ఉంటే, ఇక ఆ బస్తీలో కొంతమంది అల్లరి మూకున్నారు. ఇక చిన్ని బ్యాగ్ లాక్కొని ఏడిపిస్తూ ఉంటాడు. బ్యాగ్ ఒకరికొకరు విసిరేసుకుంటూ చిన్ని కింద పడిపోయేలాగా చేస్తారనమాట. అది చూసిన బాలరాజు ఒక్కసారిగా కోపంతో ఇంక తనలో ఉన్న కదలికలు మొదలవుతాయి. చిన్నిని అలా బాధ పెడుతూ, చిన్ని అలా ఏడుస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేని బాలరాజు చిన్నీ అని పెద్దగా అరుస్తూ తన పక్కనే ఉన్న ఒక డబ్బా మీద మూతను తీసి ఆ పిల్లల మీదకి విసిరేస్తాడనమాట. అసలు పటుత్వమే లేకుండా ఉన్న చేతుల్లో కదలికలు మొదలైపోతాయన్నమాట. ఇక అది చూసిన చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదైతే కోరుకున్నానో, నేను దేనికోసమైతే ఇక్కడ ఉన్నానో ఆ మార్పు, ఆ ట్విస్ట్ అయితే వచ్చింది అన్నట్టుగా చిన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళి, హాఫ్ టికెట్ చూసావా, నాన్న చేతిలో కదలికలు మొదలయ్యాయి, నన్ను గట్టిగా పట్టుకున్నారు అని చెప్పి, అలాగే నా పేరు పిలిచారు, చిన్ని అని పిలిచారు అని చెప్పని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇక హాఫ్ టికెట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక చిన్ని చేయిని దగ్గరకు తీసుకొని, ఈ చేతిని ఎప్పటికీ వదలనమ్మా, ఎల్లకాలం నేను నీతోనే ఉంటాను, ఈ చేతిని వదిలిపెట్టను, నేను కష్టం లేకుండా చూసుకుంటాను, మీ అమ్మని విడిపిస్తాను, నువ్వు మీ అమ్మ సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను అంటూ బాలరాజు తన మనసులో అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే చిన్ని ఆనందం అంత ఇంత కాదు. బాలరాజులో మార్పుని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.